ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శ్రామిక మహిళల పోరాట దినం మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినాన్ని జరుపుకోవాలని అందులో భాగంగా ఇక్కడ సదస్సు జరిగింది. ఇవల్ల ఎన్నో హక్కుల కోసం ఉద్యమించి ఎన్నో హక్కుల్ని సాధించుకున్నటువంటి మార్చి 8వ తారీఖు ఇది పెద్ద ఎత్తున అమెరికా నగరంలో అమూల్యమైనటువంటి మహిళలు ప్రాణాలని అర్పించి ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న హక్కుల దినం. నేడు భారతదేశంలో హక్కుల్ని కాలరాయబడ్డటువంటి దినంగా ఇవాళ మేము ఒక పిలుపునిచ్చాము. మహిళల ఉపాధిపై దాడికి వ్యతిరేకంగా పోరాడతాం. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ మహిళలు కావచ్చు, అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి మహిళల మీద కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఆ దాడి ఏంటంటే ఇవాళ బీబీజీ రామ్జీ అనేటువంటి ఉపాధి చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని మార్చి దాని స్థానంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పనిని 125 రోజులు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ దీని వెనకాల అనేక కుట్రలు దాగి ఉన్నాయి. ఈ యొక్క పథకాన్ని నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నము ఇవాళ కేంద్రము 100% ఏవైతే నిధులు ఇస్తూ ఉందో దాని నుంచి తప్పించుకోవడం కోసము ఇవాళ 60% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మిగతా 40% నిధుల్ని రాష్ట్రాలకు వదిలేసి రాని ఈ చట్టము నీరుగారిపోయి భవిష్యత్తులో ఉపాధి లేకుండా ఉపాధిని దెబ్బతీసే విధంగా ఇవాళ బీజేపీ సర్కారు వ్యవహరిస్తూ ఉంది. అట్లాగే అసంఘటిత కార్మికులైనటువంటి కార్మికుల మీద కూడా ఇవాళ ఏదైతే కార్మిక చట్టాలు 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో హక్కు చట్టాలు అవిటిని మొత్తంగా కూడా ఇవాళ రద్దు చేసి కేవలం ఒక 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. దీనివల్ల కూడా మహిళా రంగానికి మహిళా కార్మిక రంగానికి పెద్ద ఎత్తున ముప్పు జరగబోతా ఉంది. కనీస వేతనాలు ఉండవు, పని భద్రత ఉండదు, ట్రేడ్ యూనియన్లు పెట్టుకున్నటువంటి అవకాశం ఉండదు. ఇట్లా అనేకమైనటువంటి హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఒక చిన్న పరిశ్రమలలో 300 మందికి కనుక కార్మికంగా ఉంటే ఆ యొక్క పరిశ్రమని మూసివేసేటువంటి హక్కు కూడా ఉంటుంది. ఇట్లా మొత్తంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ ఈ దేశంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసి మహిళల ఉపాధిని దెబ్బతీసేటువంటి యొక్క దాడికి వ్యతిరేకంగా ఇవాళ ప్రగతిశీల మహిళా సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. పర్యావరణం పేరుతోటి పెద్ద ఎత్తున ఒక విధ్వంసం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇవాళ అడవిని కావచ్చు, ఖనిజ సంపదను కావచ్చు, అనేకమైనటువంటి పరిశ్రమల్ని కావచ్చు పెద్ద ఎత్తున కొల్లగొట్టి ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యవస్థలకు ఇవాళ అదాని అంబానీ లాంటి వాళ్లకు ఈ దేశ సంపదను మోడీ సర్కార్ అప్పచెప్పుతూ ఉంది. దీన్ని ప్రగతిశీల మహిళా సంఘము తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిస్తా ఉంది.